నమో గురుభ్యః. మనము మన ప్రశ్నోత్తర రత్నమాలికను చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో పోయిన వారము 32 శ్లోకాల వరకు చూసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కొద్ది శ్లోకాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. కిం అహర్నిశం అనుచింత్యం భగవత్ చరణం న సంసారః చక్షుష్మంతః అపి అంధాః కే స్యుః ఏ నాస్తికాః మనుజాః అని చెప్తూ ఉన్నారు మన గురువుగారు. అహర్నిశము అనుసరించి అదే పనిగా అనునిత్యము చింతన చేయవలసినది కిమ్మయ్యేది. దేని గురించి అహహ పగలు, నిశము రాత్రి, పగలు రాత్రి ఇంక ఎల్లవేళలా వదలకుండా అదే పనిగా తప్పించవలసింది దేని గురించి? విచారణ చేయవలసింది దేని గురించి? ఆలోచన చేయవలసింది దేని గురించి అంటే భగవత్ చరణం. చరణము అంటే ఆచరణము. భగవంతుణ్ణి చేరేందుకు అంటే ఆత్మస్థితిలో నేను నిలబడ్డానికి ముందు భగవంతంగా నన్ను నేను చూసుకోవలసి ఉన్నది. అది ఎట్లా చేస్తే నేను ఆ స్థితికి వస్తాను అని ఆ ఆచరణను అదే పనిగా ఏమి చేస్తే నేను అక్కడికి వెళ్తాను. ఈ సంసారం గాదు ఉంటాయిలే. సంసారం ఉంటుంది. సంసారంలో ఆధులు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, జర ఉంటుంది, మృత్యువు ఉంటుంది, దెబ్బలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, దారిన బోయేవన్నీ ఉంటాయి. ఇంట్లో వాళ్ళుంటారు, బయట వాళ్ళుంటారు. ఏమో కష్టాలనిపిస్తాయి, సుఖాలనిపిస్తాయి. ఏవున్నా సరే, వాటి గురించి గాదు ఆలోచన. వాటిని దాటి నీ స్థితిలో ఉండడానికి ఏమి ఆచరిస్తే అక్కడికి వెళ్తావు అని, దాని గురించి ఆలోచించడం వల్ల నువ్వు నీ స్థితికి చేరుతావు. ప్రాపంచికమైన విషయాల గురించి ఆలోచిస్తే అక్కడక్కడే తిరుగుతావు. ఆ దేహం పడిపోతే ఏమవుతుంది? నువ్వు నశిస్తావు కదా! దేహంతో ఐడెంటిటీ పెట్టుకున్నావంటే. అని చెప్తూ ఉన్నారు. సరే ఇంకొక ప్రశ్న గురువుగారు. చక్షుష్మంతః అపి కళ్ళుండి గూడా అంధాః కేస్యుః గుడ్డివాళ్ళెవరండి? ఇంతకు ముందు జెప్పా గదరా! ఇంతకు ముందు ధృతరాష్ట్రుడి గురించి ఎగ్జాంపుల్ చూపించి గూడా జెప్పాను గదా! అంటే అవును మళ్ళీ జెప్పండి. కళ్ళుండి గుడ్డివాళ్ళెవరండి గురువుగారు? ఎవరైతే నాస్తికులై ఉన్నారో మనుషులు వాళ్ళు. నాస్తికులు అంటే నా అస్తి. ఇంకిది తప్ప వేరేది లేనే లేదు. సంసారం తప్ప వేరేది ఇంకేమీ లేనే లేదు అనుకునేవాడెవడున్నాడో వాడు కళ్ళుండి గుడ్డివాడు. దీని గురించే మన గురువుగారు భగవద్గీతలో కొంతమంది ఉంటారు నాస్తికులు. వాళ్ళు ఏముందండి అంటే సంసారం ఎట్లా వచ్చిందంటే పెద్ద కష్టమేముందండి. చాలా సింపుల్ మ్యాటరు. చాలా ఈజీ. ఆడాళ్ళు, మగాళ్ళు కలిసారంటే అదే పిల్లలు పుట్టుకుంటూ వస్తారండి. పెద్ద కాంప్లికేటెడ్ మ్యాటర్ ఏంటి అని చెప్పారు. వాళ్ళందరికీ ఈ విషయం అర్థమే గాదు అని భగవంతుడు భగవద్గీతలో గూడా చెప్తూ వచ్చారు. కాబట్టి అటువంటి నాస్తికత్వం ఏది సంసారం తప్ప వేరేది ఇంకేమీ లేదు అన్నది ఆలోచన ఏదున్నదో అటువంటి వాళ్ళు కళ్ళుండి గుడ్డివాళ్ళు. కళ్ళంటే మళ్ళీ దేహానికున్న కళ్ళు గాదు. దేహానికున్న కళ్ళుండి గుడ్డివాళ్ళని గాదు. ఎవరంటే ఆలోచన చెయ్యగలిగిన బుద్ధి, అందుకు కావలసిన జ్ఞానమన్న చూపు ఉండి గూడా, దాన్ని వాడుకోకుండా కేవలము దేహం పరంగానే ఉంటూ, దేహానికున్న కళ్ళతో అనాత్మలైన వస్తువులు, సంసారాలు వాటిపైన ధ్యాస బెట్టుకొని కూర్చున్నాడంటే, అటువంటి వాడు గుడ్డివాడు. వాడికి మరి జ్ఞానపు చక్షువు లేదు గదా! అందుకని. కానీ ఆస్తిక్యం కలిగిన వాళ్ళెవరు? అస్థి అన్న భావన కలిగిన వాళ్ళెవరు? ఎవరైతే నేనెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడానికి మార్గమేది అని వెతుక్కుంటున్నవాడు కళ్ళున్నవాడు. కళ్ళున్నవాడికి మార్గం కనిపిస్తుంది. కళ్ళు లేనివాడికేమో తడుముకుంటూ తిరుగుతాడు సంసారంలో అని చెప్పారు. ఆ తర్వాత కః పంగుః ఇహ ప్రథితః వ్రజతి చ యః వార్ధకే తీర్థం అని జెప్పారు. కిం తీర్థమపి చ ముఖ్యం చిత్తమలం యత్ నివర్తయతి. కః ఎవరండి గురువుగారు? పంగుః ఇహ కుంటివాడు అని ఇహ ఈ లోకంలో ప్రథితః బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళెవరండి? కుంటివాళ్ళు అని లోకంలో ఎవరినంటారు గురువుగారు అంటే, యః ఎవరైతే వార్ధకే వార్ధక్యంలో, వృద్ధాప్యంలో తీర్థం వ్రజతి ఇంకా అప్పుడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు వీడు. వీడు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు దాన్ని పిండుతూనే అదే పనిగా సంసారంలో ఏదో సారముంది అనుకునేవాడు
ఆ సంసారాన్ని పిండుతూనే ఉంటాడింక. భార్య అంటాడు, బిడ్డలంటాడు, భర్త అంటాడు, పిల్లి కూన అంటాడు, ఇల్లంటాడు, డబ్బులు, జాబ్స్, కార్లు ఇంకేంటేంటో అనుకుంటూ ఇంక వాటిని పిండి, 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 పిండి దేహమంతా మొత్తం పిప్పి అయిందాకా అందులోనే తిరిగి, 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 తిరిగి ఇంక వార్ధక్యంలో బాడీ పార్ట్స్ ఏవి సరిగ్గా పనిచేయట్లేదింకా. అన్నీ పిప్పయిపోయాయి. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు. కాళ్ళు సరిగ్గా కదలట్లేదు. నడుం సరిగ్గా కూర్చోనివ్వదు. ఆయాసమొస్తుంది. నీరసంగా ఉంటుంది. ఇంకసలు జనరల్‌గా గూడా శరీరం దేనికి సహకరించట్లేదంటే, ఇంకా అప్పుడు సంసారంలో సారం వెతుక్కుంటూ అక్కడేంటో అనుభవాల కోసం పోవడానికి అది పని చేయట్లేదు గాబట్టి, ఆ పనికి మాలిన పిప్పిని తీసుకొనొచ్చి వాడు ఇంక దాంతోటి తీర్థయాత్రలు చేస్తాను, భగవంతుడి గురించి ఆలోచన చేస్తాను. ఎప్పుడు? మొత్తం అంతా అయిపోయిన తర్వాతన. యాక్చువల్‌గా దేహం పని చేస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించుకోవద్దు. దేహం పని చేస్తున్నంత సేపు దారిన బోయేవన్నీ జేసుకుంటూ, దేహం పనికి రాదని ఇంకా పోవడానికి రెడీగా ఉన్నప్పుడు దాన్నింక అవతల పడేయడానికి సిద్ధమవుతూ ఉన్న సమయంలో, అప్పుడు దాన్ని తీసుకొనొచ్చి తీర్థం అంటే తరించిపోయే అర్థము, పరమార్థం ఏదున్నదో, దాని గురించి తెలుసుకుంటానని అప్పుడు కూర్చుంటే, వాడింక కుంటివాడు. వాడు ఈ ఒకవేళ వాడికి ఆ మార్గము, ఆ ఆచరణం తెలిసినా గూడా వాడేమి చేయగలడు? తెలుసుకోవడానికి లోపలే వాడు చచ్చిపోతాడు. ఆ కుండ పగిలిపోతుంది. ఇంక వాడు ఆచరించగలిగేందుకు టైం ఎక్కడుంటుంది పాపము. కాబట్టి కుంటాడు ఇంక అట్లానే పడుంటాడంతే. ఎవరైతే గుడ్డాడో వాడే గ్యారంటీగా కుంటివాడు. ఇంతకుముందు పైన గూడా కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళని చెప్తూ ఉన్నప్పుడు, అక్కడ గూడా అంతే విషయము. వాడొకవేళ కుంటివాడైతే వాడే దాంతో పాటు మూగవాడు అవుతాడు, చెవిటివాడు అవుతాడు. ఎందుకు? వాడు అక్కర్లేనివి జరుగుతూ ఉంటే గూడా చూసి చూడనట్టు ఉన్నాడు అంటే, దాని గురించి ఇంకా వినకుండా ఉంటాడు. దాని గురించి ఏమి మాట్లాడడు. ఒకటి ఉంటే అన్నీ ఉంటాయి. ఒక్క దుర్గుణం ఉన్నది అంటే, ఒక్క దోషం ఉన్నదంటే అన్ని దోషాలొచ్చి చేరినట్టే, వాడు గుడ్డివాడైతే చెవిటివాడు, మూగవాడు కూడా అయి ఉంటాడు. వాడొకవేళ చెవిటివాడైతే జరుగుతూ ఉన్న చెడు వాడికి పట్టట్లేదంటే, వాడికి జరుగుతున్న అన్యాయం కనపడను గూడా కనపడదు. వాడు దాని గురించి ఏమి మాట్లాడను గూడా మాట్లాడడు. ఒకవేళ వాడు ఏమి మాట్లాడట్లేదు అంటే, వాడు చూడట్లేదు, వాడు వినట్లేదు అని అర్థం. ఒకటుంటే 3 ఉన్నట్టే అని పైన ఎట్లా చెప్పుకున్నామో 21లో, అట్లానే ఇక్కడేం చెప్తున్నారు, ఒకవేళ వాడు గుడ్డివాడైతే మాత్రం గ్యారంటీగా కుంటివాడు కూడా. కాబట్టి ఏంటంటే, ఒక్క బాడీ పార్ట్ సరిగ్గా పని చేయట్లేదంటే, మిగిలిన బాడీ పార్ట్స్ కూడా పని చెయ్యవు నీకు అని చెప్తున్నారు. పోయే కాలానికి నువ్వు అప్పుడు చదువుకోవడం మొదలుబెడితే, ఆ చదువుకోవడం గూడా గాదు. అప్పటికి తీర్థయాత్రలండి. నేను ఫిలాసాఫికల్ పాత్‌లో ఉన్నానండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానండి. అందుకని నేను, మా ఆవిడండి, నేను, మా ఆయనండి అదిగో ఏంటో హ్మ్. ఏమది హరిద్వారానికి ఇంకేంటో దారిన బోయే ప్లేసెస్ అన్నిటికి తిరగడానికి అప్పుడా? అప్పుడా? అప్పుడు ఏవో ఒంటెలు గట్టించుకొని, గుర్రాలు గట్టించుకొని, గాడిదలెక్కి అప్పుడు తిరుక్కుంటూ వస్తే నువ్వు అసలు కూర్చొనే కూర్చోవడం నీకు ఆసన జయమే గాకపోతే, శమధమాలే సాధించకపోతే, శ్రవణం ఇంకా చెయ్యకనే పోతే, ఎప్పుడు నీకు ఆచరణం ఉంటుంది? సరే ఇంతకి తీర్థం అంటే ఏమనుకుంటున్నావు? వార్ధక్యంలో తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారు అంటే, తీర్థయాత్రలు అనగానే ఇంకా ఋషికేశానికో, హరిద్వారానికో బయలుదేరడం గాదు. అసలు తీర్థం అంటే ఏంటో కూర్చొని అర్థం జేసుకో. తీర్థం అంటే ఏదైతే చిత్తంలోని మాలిన్యాన్ని నివారిస్తుందో, నీ చిత్తంలోని మలము, రాగము, ద్వేషము, మోహము, శోకము మొదలైన మలమేదున్నదో మొత్తం ఆ చీకటి, అజ్ఞానం, అవిద్య ఏదున్నదో, ఇది నిజంగా ఉన్నది ఉన్నది సంసారమేదో అది నాకెంతో అనుభవాలనిస్తుంది, ఇస్తుందన్నదేదున్నదో, అటువంటి మాలిన్యాన్ని నీ మనసులో నుంచి ఏదైతే నివారిస్తుందో, తొలగిస్తుందో అది ముఖ్యము. అక్కడి నుంచి మొదలుబెట్టు నువ్వు. అక్కడే ఆగిపోవద్దు మళ్ళీ. తీర్థం అంటే అంత మాత్రానికే కాదు. నీ చిత్తం శుద్ధమైందంటే అమ్మాయి అయిపోయింది. ద ఎండ్ అనుకునేవు కాదు. అది ముఖ్యమంటే ఆ ముఖంగా మొదలుబెట్టు. అదసలు హరిద్వారం అంటే ఏమర్థము చెప్పు? హరికి ద్వారమేది? హరికి ద్వారం బయట ఆది భౌతికంగా ఉంటుందా జడ పదార్థాల్లో? హరికి ద్వారం ఎక్కడుంటుంది? లోపలుంటుంది. నీ లోపల. ఆ లోపల నీలో ఉన్న హరికి ద్వారాన్ని, ఆ కాశీకి మార్గాన్ని ఎక్కడ వెతుకుతావు బయట? లోపల. లోపల నీకు ఆ హరికి మార్గం తెలియాలి. నీకు ఆ కాశీకి దారి కనపడాలి. నీకా ద్వారకకు ద్వారం
తెరుచుకోవాలి అంటే, నీ చిత్తంలో రకరకాల మలినాలన్నీ ఉంటే భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు, పిల్లి, కూన అని రకరకాల మోహాలన్నీ నిండి ఉంటే, ఎట్లా నువ్వు ఆ మార్గాన్ని పట్టుకుంటావో, ఎట్లా దారిలో ప్రయాణం చేస్తావో, నువ్వు తీర్థయాత్రలకి వెళ్ళు అనగానే, నువ్వు నిజంగా బండి కట్టుకొని ఎక్కడో భూమి మీద దేశాలు చుట్టి రావడానికి బయలుదేరితే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? లోపలికి ఎప్పుడు వెళ్తావు? ఈలోగా చచ్చెపోతావు. కుండ పగిలితే ఏమవుతుంది నీ పరిస్థితి? కాబట్టి తీర్థం అంటే ఏంటో అర్థం చేసుకో నువ్వు ముందు. అది గూడా నువ్వు పోయే కాలం వచ్చిందన్నాక ఇంకా ఆ తోలు తిత్తి మొత్తం పిప్పేయింది ఇక పనికిరాదన్నప్పుడు మొదలుబెట్టకు. కుంటివాడిలాగా, గుడ్డివాడిలాగా ఉండకు. కళ్ళు తెరుచుకో అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత కిం స్మర్తవ్యం పురుషైః హరినామ సదా నా యావనీ భాష. స్మర్తవ్యం స్మరించవలసింది పురుషుల చేత కిం ఏది? ఏది ఏముంది ఒక్కటే హరినామము. హరిద్వారం పట్టుకో నువ్వు ముందు. హరికి ద్వారమేమి? దానికి మార్గమేమి? ఏ ఆచరణ వల్ల నాకా దారి తెలుస్తుంది అని చూసుకో. దాన్ని పట్టుకో. సదా ఎల్లప్పుడు ఆ ధ్యాసలో ఉండు. అంతేగాని యావనీ భాషనా ప్రాపంచికమైన విషయాలను చెప్పే పరిభాషలన్నింటినీ పట్టుకుని కూర్చుంటే, వాటన్నింటిని నువ్వు స్మరిస్తూ కూర్చుంటే నీకు పనికొచ్చేదేమీ లేదు. పైగా ముఖ్యమైన అర్థము, ప్రాపంచికమైన విషయాలు ఒక్కటే ఉంటాయి. మైథునం ఉంటుంది. వాడితో వీడు, వీడితో వాడు. మైథునము అనగానే మళ్ళీ భార్యాభర్తలు కూడి రమించడం ఒకటే అనుకునేరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అక్కడ కాంటెక్స్ట్‌ని బట్టి అది చెప్పుకోవాల్సొస్తుంది. కానీ మిథునము, మిథహ అని చెప్తారు మనకు మన పురాణాల్లో. కూడి చేసేది అని అర్థం వ్యవహారాలు. గురు శిష్యులు, తల్లిదండ్రులు, తల్లులు, తండ్రులు, పిల్లలు, స్నేహితులు ఎవరైనా సరే ఒకళ్ళతోటి ఒకళ్ళు కలిసి చేసేవేవున్నాయో, ఆ లోక వ్యవహారాల కోసం కావాల్సిన భాష అంతా నేర్చుకుంటావు. కానీ మాత్రం హరినామ స్మరణ నీకు రాకపోతే ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు అని చెప్తూ ఉన్నారు. యావనీ భాష అంటే యవ్వన భాష అని అర్థం. యవ్వనంలో ఉన్నవాళ్ళు ఉరుకులు పరుగులతో ఉంటారు. వాళ్ళు వార్ధక్యం వచ్చిందాకా గూడా అందులోనే ఉంటారు. వార్ధక్యంలో గూడా వాళ్ళకి తెలియక ప్రపంచంలో ఉన్న ఏవో ప్రాంతాల్లో ఏంటో తీర్థాలున్నాయని బయలుదేరుతారు. వాళ్ళ చరణం ఎక్కడ పట్టుకుంటారు? దాన్నెట్లా వాళ్ళు దాటుతారు? ఏమి కథ అని అడుగుతున్నారు. కహ హి న వాచ్యః సుధియా పరదోషః చ అనృతం తద్వత్. కహ ఏది న వాచ్యః దేని గురించి మనం మాట్లాడవలసిన పని లేదు. ఏది మాట్లాడవలసిన అవసరం లేదు అంటే, చెప్పరానిదేది అంటే, సుధి బుద్ధి కలిగిన వాడెవడైనా ఉంటే, పరదోషాల గురించి నువ్వు మాట్లాడకు. నువ్వు పరదోషాలు మాట్లాడుతూ ఉన్నావంటే, పరంగా ఒకటుందనుకుంటున్నావు, దాన్ని యాక్చువల్‌గా నువ్వు లెక్కబెడుతున్నావు, అటే చూస్తూ ఉన్నావు. యావనీ భాష అదంతా. అటువంటి మాటలన్నీ మాట్లాడకు అనవసరం. తద్వత్ అట్లనే అనృతం. ఋతం కానిదేదున్నదో ఋతం ఋషతి గచ్చతి ఇతి అని జ్ఞానం ఉన్నది అంటే మాట్లాడు, లేకపోతే మాట్లాడకుండా కూర్చో. కాబట్టి కహ నవాచ్యః అక్కర్లేని విషయాలు యావనీ భాష మాట్లాడకు అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత కిం సంపాద్యం మనుజైః విద్యా విత్తం బలం యశః పుణ్యం. కః సర్వగుణ వినాశీ లోభః శత్రుః చ కః కామః. కిం సంపాద్యం మనుజైః మనుషుల చేత సంపాదించబడవలసినది ఏది? నువ్వు సంపాదించుకోవాల్సింది ఇంతకి ఏది? బతికున్నంత వరకు అంటే విద్యను సంపాదించుకో నువ్వు. విత్తము ఏది? కస్యస్విత్ ధనం అని చెప్పారే ఆత్మధనము దాన్ని సంపాదించుకోవాలి. విత్తము అంటే విత్ ధాతువుతో ఏదైతే తెలుస్తుందో అని అర్థం. ఏదైతే నువ్వు తెలుసుకుంటావో అని. తెలుసుకునేందుకు పనికొచ్చి నిన్ను నువ్వు తెలుసుకునేందుకు పనికొచ్చేదేదున్నదో అది. ఆ ధనము, ఆత్మధనము, జ్ఞానధనము సాధించుకో విద్యాధనము. అందుకోసం నీకు బలం గావాలి. జ్ఞాన బలం గావాలి. యశస్సు నువ్వు మనస్సు, నీ బుద్ధి వ్యాపిస్తూ ఉండాలి. యశస్సు అన్న పదానికి అర్థం వ్యాప్తి. అందుకోసం నీకు పుణ్యం కావాలి. నువ్వు పైకి వెళ్ళడానికి మార్గం గావాలి. ఇవన్నీ సంపాదించుకో. వీటికి వేరుగా ఉన్నవి విద్య అంటే ప్రాపంచికమైన చదువులు. విత్తం అంటే ప్రపంచంలో మాత్రమే ఖర్చయిపోయే డబ్బులు. బలము అంటే దేహానికి
సంబంధించిన బలము. యశస్సు అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకెవడు గుర్తుపెట్టుకోకుండా ఉండేలాంటి అల్పమైన ఏదో ప్రపంచంలోని వ్యాప్తి. పుణ్యము అంటే ఏదో నేను పోయిన తర్వాత ఏవో లోకాలన్నీ రావాలి. ఇంకా ఇట్లాంటి దేహాలన్నీ రకరకాలుగా ధరించి అక్కడక్కడ తిరగాలి గాదు. కహ సర్వగుణ వినాశి. నీలో ఉన్న గుణమేమైనా ఉంటే, దోషాలేమైనా ఉంటే నువ్వు తగ్గించుకుంటూ ఉండు. నీలో ఉన్న గుణాల్ని పెంచుకో. కానీ నీలో ఉన్న గుణాలని నశింపచేసే నీలోని దోషాలేవో తెలుసా? ప్రలోభాలు. భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు, కారు, జాబు వాళ్ళు వీళ్ళు మెచ్చుకున్నారు. ఇట్లాంటివన్నీ చూసి నువ్వు ఆ ప్రలోభాలకి మిలమిలా మెరుస్తున్న వాటికి లొంగిపోయావంటే, నీలో ఈ గుణమేదున్నదో అది నశిస్తుంది. అట్లానే మనకు శత్రువు ఎవడో? మనలోని కామమే మనకు శత్రువు. కోరికే శత్రువు. ప్రలోభాలే మనల్ని ప్రకృతి గుణాలతో బంధిస్తాయి. మనలోని ఆత్మ గుణం ఏదున్నదో దానికి దూరం చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. కాచ సభా పరిహార్య హీనాయా వృద్ధ సచివేన ఇహ కుత్ర అవసితః స్యాత్ మనుజః కిల రాజసేవాయాం అని చెప్తూ ఉన్నారు. కా సభ ఎటువంటి సభ పరిహార్య వదిలిపెట్టదగింది. ఎటువంటి సమూహాన్ని, సంఘాన్ని, కమ్యూనిటీని నువ్వు వదిలిపెట్టాలి అంటే ఏదైతే వృద్ధ సచివేన హీన పెద్దలు నీకు సరైన మార్గం చూపిస్తూ ఉన్నారా? మొత్తం నువ్వు ఎక్కడ ఏ గ్రూప్‌లో జాయిన్ అయి ఉన్నావో అక్కడ వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, అనుభవ వృద్ధులు, ఆచార్యులు నీకు మార్గం ఉపదేశం చేస్తున్నారా? ఒకవేళ అటువంటి వాళ్ళు లేరు అంటే, ఇంకా అటువంటి సభల్లో, అటువంటి గ్రూప్స్‌లో నువ్వు జాయిన్ అయ్యి ఉపయోగం లేదు. వదిలిపెట్టేయి వేస్ట్. డ్రాప్ చెయి. సచివము అంటే ఏమి పైగా? సహా నీతో పాటే ఉండి వాతి వెళ్తాడు అని అర్థము. వెంటే ఉండేవాడు అని అర్థం. సచివము అంటే నీతో పాటే వాడు ఉంటాడు అని అర్థం. ఆచార్యుడు అని అర్థం. నీ వెంటే ఉండి నీకు మార్గాన్ని చూపిస్తూ, నీతో పాటే నడుస్తూ ఉండేవాడు నీతో ఉంటే, సన్మార్గాన్ని చూపిస్తూ. అట్లాంటి గ్రూప్స్‌లో పోయి నువ్వు పనిగట్టుకొని హంసల కులంలో జాయిన్ అవ్వు. అక్కర్లేకుండా వానరాలుంటే అటువంటి కులాలకు దూరంగా ఉండు. అట్లానే. ఇక్కడ ఈ లోకంలో కుత్ర అవహితః స్యాత్. మనుజః మనిషి ఏ విషయంలో సావధానంగా ఉండాలి. ఎటువంటి విషయాల్లో ఎక్కడెక్కడ మనిషి సావధానంగా ఉండాలి అంటే, రాజసేవాయాం కిల. రాజులను సేవిస్తున్నప్పుడు వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎటువంటి రాజులైనా కావచ్చు. వాళ్ళు రజోగుణంతో ఉన్న రాజులు కావచ్చు. వాళ్ళు జ్ఞాన ప్రకాశంతో రాజిల్లుతున్న రాజులు కావచ్చు. వాళ్ళు రాజులు అన్నంత మాత్రాన వెళ్ళిపోయి సేవించడం గాదు. ప్రతి వాళ్ళు రాజులే. క్షాత్ర మార్గంలో ఉండి కర్మ మార్గంలో కర్మలు చేసుకుంటున్న ప్రతి వాడు రాజే. అటువంటి వాళ్ళని ప్రతి వాళ్ళని నువ్వు సేవించడానికి వెళ్ళిపోకు. ఎవరైతే ఆత్మజ్ఞాన మార్గంలో ఉండి వాడు జ్ఞాన ప్రకాశంతో ఉన్నాడో, వాడు దాన్ని నీకు వెంటే ఉండి ఉపదేశం చేయగలడో, అటువంటి వాడిని నువ్వు సేవిస్తే నీకేమైనా మంచి జరుగుతుంది. అంతేగాని నువ్వు ప్రతి వాడిని సేవించుకుంటూ వాడు నీకు డబ్బులిస్తాడో, నీకేమైనా ఉపకారం చేస్తాడో అంటే ప్రాపంచికంగా ఏమైనా లాభం ఉంటుందనుకోని అక్కడక్కడ నువ్వు ప్రపంచంలో వాళ్ళని వీళ్ళని సేవించి అక్కడిక్కడ వాళ్ళు వీళ్ళు ఇచ్చేది తీసుకుంటే ఏమి లాభము? ఎక్కడ నువ్వు బాగుపడే మార్గము ఆ ద్వారం ఓపెన్ అవుతుందా? కష్టం గదా! అని చెప్తూ ఉన్నారు. ప్రాణాదపి కః రమ్యః కులధర్మః సాధు సంగః చ కా సంరక్ష కీర్తిః పతివ్రత న ఏజద్ బుద్ధిః చ. ప్రాణాదపి ప్రాణం కన్నా గూడా ఎక్కువగా నీకు రమ్యమైనది ఏది? కులధర్మము. నీ కులమేది? హంసల కులము. ఆ హంసల కులంలోని ధర్మాలు నీకు రమ్యమై ఉండాలి. వానర కులమో, కాకుల కులమో, బకాలు, గ్రద్రాలు, కంకాల కులాలో గాదు. నీకు హంసల కులం యొక్క ధర్మాలు ఆచరణ, విచారణతో కూడి ఉంటారు. వాళ్ళు స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తుంటారు, ఆచరిస్తుంటారు.
అటువంటి వాళ్ళ ధర్మాలు ఆ కులము హంసల కుల ధర్మాలు నీకు రమ్యమై ఉండాలి. అందుకనే నువ్వు హంసల కులం ఎక్కడుందో చూసుకో. సాధువులు ఎక్కడ సంగమము కూడి ఉన్నారో హంసలు, వాళ్ళతో ఉండాలి. వాళ్ళ ధర్మాలు నీకు నచ్చాలి. వాళ్ళతో ఉండడం నీకు రమ్యమై ఉండాలి. వాళ్ళ ధర్మాలు, వాళ్ళ అనుష్ఠానం చేస్తున్న ధర్మాలు నీకు రమ్యమై ఉండాలి. నువ్వు వాటిని చూసి రమించాలి. అప్పుడు నువ్వు కరెక్ట్ రాజుని సేవిస్తున్నావు అని అర్థం. నువ్వు ఏ రాజుని సేవిస్తున్నావో దాన్ని బట్టి నువ్వు దేనికి రమిస్తున్నావో తెలుస్తుంది. నువ్వు రమించేది ఆత్మకులం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ధర్మాలు, ఆ సమూహాలు వాటిని చూస్తే నీకంత రమ్యంగా అనిపించదు కానీ, దేహ కులాలు, దైహికమైన విషయాలు, ప్రాపంచికమైన కులాలేవున్నాయో, ప్రపంచ ధర్మాలేవున్నాయో, అసత్ ధర్మాలు, అసత్ సంఘాలు, వాటిలో నీ మనసు రమిస్తుందంటే ఇంక కూర్చో ఆలోచన చేసుకో. సంరక్ష నువ్వు దేన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవలసి ఉన్నది అంటే, కీర్తిని, నీ వ్యాప్తిని, కీర్తి అంటే వ్యాప్తి. నీ మనస్సు, నీ లోపల, నీ అంతఃకరణం ఏదున్నదో నువ్వు ఆల్రెడీ రెండో జన్మ ఎత్తి, జ్ఞానదేహాన్ని పొంది, దాన్ని వ్యాప్తి చేసుకుంటూ ఉండాలి. అట్లానే నీ బుద్ధి ఎట్లా ఉండాలి? నా యజత్ అది అసలు కదలకుండా నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి. అది పతివైన నిన్ను, దాన్ని నువ్వు జాగ్రత్తగా పాలిస్తూ ఉంటే, అది నిన్ను అనుసరించడం అన్న వ్రతం బెట్టుకోవాలి. నీ బుద్ధి నీకు వ్యతిరేక దిశలో వెళ్ళరాదు. అది నిన్ను అనుసరిస్తూ ఉండాలి. నువ్వు దాన్ని చెదరగొట్టరాదు. అది కదలకుండా నిశ్చలంగా ఉండాలి. ఒకవేళ నైజత్ అని ఉన్నదనుకోండి, అది నీ వెంటే వస్తుంది. దాన్ని బెట్టుకుని నువ్వు నిన్ను తెలుసుకోవచ్చు. లేదా జనమేజయుడివవుతావు. మామూలు భగవద్గీత ఉపదేశం గాదు. భగవద్గీత కోసం మొత్తం భారతోపదేశం అవసరమై ఉంటుందప్పుడు. ఈ మొత్తం ఇక్కడ చెప్పిన ఒక 60, 70 శ్లోకాలతో సరిపోదింక. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.